అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిహిత్. ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ సూపర్ గుడ్. అండ్ ఈరోజు వీడియో అయితే మీ అందరి ఫేవరెట్ వీడియో, అండ్ చాలామంది అడిగారు కూడా ఈ వీడియో చేయమని. అదేంటో కాదు, లిప్స్టిక్ కలెక్షన్. ఎస్, ఈరోజు వీడియోలో నా దగ్గర ఉన్న అన్ని లిప్స్టిక్స్ చూపిస్తాను. సో లిప్స్టిక్స్ అంటే ఇష్టం లేని అమ్మాయి అంటూ ఎవ్వరు ఉండరు అనుకుంటా. అలాగే నాకు కూడా లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి అంటే నేను ఒక ఇంటర్ నుంచి అనుకుంటా లిప్స్టిక్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అంతకు ముందు వరకు పెద్దగా ఐడియా లేదు లిప్స్టిక్స్ ఇవన్నీ. యూజువల్గా మనం లిప్ బామ్ ఆర్ కలర్డ్ లిప్ గ్లాస్ ఇలాంటివి ఎక్కువ పెట్టుకునే వాళ్ళము. బట్ ఇంటర్ నుంచి ఐ స్టార్టెడ్ కలెక్టింగ్ ఒక్కొక్కటి. సో ఇక్కడ ఉన్న యాక్చువల్గా రీసెంట్గా నేనైతే ఏమీ లిప్స్టిక్స్ కొనలేదు. ఇవన్నీ నేను యూకేకి వెళ్ళే అప్పుడు తీసుకున్న లిప్స్టిక్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ అక్కడ కొనుక్కున్నవి కూడా ఉన్నాయి. రీసెంట్గా నాకు తెలిసి ఒకటో రెండో కొనుక్కొని ఉండొచ్చు. ఎక్కువ అబ్రాడ్ వెళ్ళినప్పుడే లిప్స్టిక్స్ అవి కొనుక్కుంటూ ఉంటాను. సో ఇందులో నా ఫేవరెట్ ఏంటి, అన్ని లిప్స్టిక్ షేడ్స్ అన్నీ చూపిస్తాను. బికాజ్ ఏ గెట్ రెడీ విత్ మీ చేసినా దాంట్లో అడుగుతున్నారు ఈ లిప్ షేడ్ ఏంటి, లిప్స్టిక్ ఏంటి అని చెప్పి. సో ఐ థాట్ ఓకే, నా దగ్గర ఉన్న లిప్స్టిక్స్ అంతా కలెక్షన్ చేసి మీకు చూపిస్తే మీకు నచ్చితే మీకు కావాల్సింది కొనుక్కుంటారని. సో నా దగ్గర ఉన్నవన్నీ చూపిస్తూ వాటి లిప్ షేడ్ ఏంటో కూడా చెప్తాను, సో దట్ మీకు ఈజీ అవుతుంది కొనుక్కోవడానికి. ఒకవేళ మీరు నా స్కిన్ టోన్ అలా ఉంటే ఇవన్నీ మీకు చాలా బాగుంటాయి. సో అకార్డింగ్లీ మీరు పర్చేస్ చేసుకోండి. అయితే మన లిప్స్టిక్ కలెక్షన్ చూసేద్దాము. నేను నా లిప్స్టిక్స్ని ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను. సో అమెజాన్లో ఇలా దొరుకుతాయి. సో ఇలా ఏంటి అని అంటే యూజువల్గా మొత్తం ఒక దాంట్లో వేస్తే క్లమ్జీ అయిపోయి మనకి ఏ షేడ్ ఏంటి, లిప్స్టిక్ ఏంటి అని వెతుక్కోవడానికి టైం పడుతుంది. అదే ఇలాంటి ఆర్గనైజర్స్ మీరు అమెజాన్లో పర్చేస్ చేస్తే ఈజీగా మనకి షేడ్ అర్థమైపోతుంది, ఏం లిప్స్టిక్ అర్థమైపోతుంది. ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో నేను అందుకే ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను. సో ఇది కూడా నేను కావాలంటే కింద లింక్ ఇస్తాను అమెజాన్వి. సో ఇవే నా దగ్గర ఉన్న మొత్తం లిప్స్టిక్స్. కొన్నే అయి ఉండొచ్చు, చాలా కూడా అయి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. ఇంకా చాలా పోయాయి యాక్చువల్గా. పెళ్ళి టైంలో సంగీత్లో ఒకటి పోయింది, పెళ్ళి తర్వాత అలా మిస్ప్లేస్ అవుతూనే ఉన్నాయి చాలా. ఇవి అన్నీ కాదు, ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నవి అనమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ మై మోస్ట్ ఫేవరెట్. అండ్ ఆల్సో ఈ మధ్య కాలంలో గెట్ రెడీ విత్ మీస్లో నేను ఎక్కువ వేసుకుంటున్నాను. అండ్ ఎవ్రీబడి ఆర్ ఆస్కింగ్ ఎక్కడ అని చెప్పి. సో ఇవి అనమాట. సో దీస్ 2 లిప్స్టిక్స్ నేను ఎక్కువ ఈ మధ్య గెట్ రెడీ విత్ మీస్లో వేసుకునేది. ఇదేమో మంచి బ్రైట్ పింక్. యాక్చువల్గా ఈ లిప్స్టిక్స్ ఏంటి అని అంటే నేను రష్యాకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి అక్కడ యాక్చువల్లీ వెరీ అఫోర్డబుల్. బేసికల్గా నాకు ఇది చూడడానికి చాలా నచ్చి తీసుకున్నా. ఈ బ్రాండ్ వచ్చేసి 3INA బ్రాండ్ అనమాట. అండ్ షేడ్ వచ్చేసి 390, షేడ్ నెంబర్ 390, అండ్ బ్రాండ్ వచ్చేసి 3INA. సో ఈ లిప్స్టిక్ చూడ్డానికి బాగుంది, ఇలా మ్యాగ్నెట్ అనమాట ఇది. సో ఈ రెండు నచ్చి అండ్ ఆల్సో షేడ్ కూడా నచ్చి తీసుకున్నా. ఇది ఒక బ్యూటిఫుల్ పింక్ కలర్. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇదే అనమాట. ఇది నేను ఎక్కువ మోస్ట్ యూస్డ్ కొన్న దగ్గర నుంచి ఎక్కువ ఇదే వాడుతున్నా. పింక్ అని అంటే టెక్స్చర్ బాగుంది. నాకు కొంచెం ఈ మధ్య మ్యాట్ లిప్స్టిక్స్ కంటే కొంచెం ఇలా క్రీమీ లిప్స్టిక్స్ ఎక్కువ నచ్చుతున్నాయి. ఇంతకుముందు నేను ఎక్కువ మ్యాట్ వేసుకునేదాన్ని, దానివల్ల నా లిప్స్ చాలా డ్రై అవుట్ అయిపోయాయి. సో ఇదేంటి అని అంటే ఎక్కువ డ్రై అవుట్ చేయదు, కొంచెం క్రీమీగా ఉంటుంది టెక్స్చర్. అదంతా నాకు చాలా నచ్చింది. కలర్ కూడా నా ఫేవరెట్. సో నేను ఇక్కడ స్వాచ్ చేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఇలా ఉంటుంది. ఓకే, అండ్ ఇది షేడ్ వచ్చేసి ఓకే, ఇదైతే ఈ లిప్స్టిక్ పింక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం రెడ్డిష్ మరూన్లా ఉంటుంది. ఇది కూడా ఫ్రమ్ సేమ్ బ్రాండ్ 3INA 274 షేడ్ అనమాట. ఇది యాక్చువల్లీ ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, బట్ ఇండియాకి డెలివరబుల్ లేదు. సో మీరు ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. ఐఎమ్ నాట్ షూర్ వేరే కంట్రీస్లో ఉందో లేదో. యూరోప్లో ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ. సో యూ కెన్ ట్రై ఇఫ్ యూర్ ట్రావెలింగ్ ఆర్ ఎనీథింగ్. ఇది కూడా మంచి మరూనిష్ రెడ్ షేడ్. ఇక్కడ స్వాచ్ చేసి చూపిస్తాను. ఇది కూడా బాగానే వాడతాను. సేమ్ అగైన్ ఇది కూడా క్రీమీ టెక్స్చర్ ఉంది కాబట్టి ఎక్కువ వాడతాను. సో ఇలా ఈ షేడ్ ఇది
ఐఎమ్ నాట్ షూర్ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. ఇక్కడ స్వాచ్ చేయడం బెటర్ ఏమో. లెట్ మీ సీ. ఐ స్వాచ్ ఇట్ అండ్ షో యూ. సీ ఇలా ఉంటుంది. బట్ ఈ బ్రాండ్ అయితే నాకు చాలా నచ్చింది. ద టెక్స్చర్ అండ్ ఆల్ కూడా ఇస్ మై ఫేవరెట్. అండ్ చూడ్డానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇది మోస్ట్ ఆస్ట్ లిప్స్టిక్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్నవి చూపిస్తాను. రీసెంట్గా నేను మమావర్త్ నుంచి ఈ 2 లిప్స్టిక్స్ కొన్నాను అనమాట. ఈ మధ్య చాలా వింటున్నాం కదా మమావర్త్ గురించి. సో ఐ థాట్ వై నాట్ ట్రై ఒక లిప్స్టిక్ కూడా అని చెప్పి. అండ్ ట్రస్ట్ మీ నాకు చాలా నచ్చాయి. అంటే నేను ఆల్మోస్ట్ చాలా బ్రాండ్స్ లిప్స్టిక్స్ వాడాను. నాకు ఏ లిప్స్టిక్ అయినా కొంచెం డ్రై అవుట్ అవుతున్న ఫీలింగ్, లాంగ్ లాస్టింగ్ ఉండదు ఎక్కువ. అండ్ కొంచెం ఏమంటారు వాటర్ తాగినా తాగినా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఈ లిప్స్టిక్స్ అయితే చాలా క్రీమీ టెక్స్చర్, అసలు లిప్స్ మీద ఉందా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట. నేను కొంచెం న్యూడ్ కలర్స్లో తీసుకున్నా, డైలీ వేర్ రోజు వేసుకునేలాగా ఉండాలి అని చెప్పి. సో ఇలా మంచి న్యూడ్ పింక్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇది అన్ని నా స్కిన్ టోన్కి సెట్ అయింది. ఫేర్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది, ఇంకా లైక్ సూపర్ ఫేర్ ఉన్న వాళ్ళకి. బట్ ఐ లైక్డ్ ఇట్. కొంచెం చూసారా చూడ్డానికి చాలా న్యూడ్ ఉన్నట్టు ఉంది. బట్ మనము వేసుకుంటే మరీ అంత న్యూడ్ షేడ్ లాగా ఏం అనిపించదు. మంచి పీచీ పింక్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. డైలీ వేర్కి దిస్ ఇస్ ద బెస్ట్ ఫార్ములా అండ్ బెస్ట్ కలర్ కూడా. సో మీకు మంచి న్యూడ్ పింక్ కోసం చూస్తున్నారు, అఫోర్డబుల్ రేంజ్లో చూస్తున్నారు అని అంటే మాత్రం దిస్ ఈజ్ ఇట్. చాలా ఎంత నాకు తెలిసి 500 or 300, ఐమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. నేను లింక్ కింద ఇస్తాను. అండ్ దీని షేడ్ వచ్చేసి రోజ్ న్యూడ్, 02 రోజ్ న్యూడ్ ఈ షేడ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై ఇట్. కింద లింక్ ఇస్తాను. దీనికి రీసెంట్గా కొన్నాను కాబట్టి నా దగ్గర లింక్ ఉంది. సో ఐల్ గివ్ అ లింక్ టు ఇట్. సో ఇది కూడా నా ఫేవరెట్. ఈ మధ్య కొన్ని గెట్ రెడీ విత్ మీస్లో ఐ యూస్ దిస్ వన్ ఆల్సో. యాక్చువల్గా ఇది అండ్ ఇది మిక్స్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు, కొంచెం డిఫరెంట్ షేడ్ రావాలి అని అంటే. సో ఇది అండ్ ఇంకొక మంచి న్యూడ్ షేడ్ ఏంటి అని అంటే ఇది ఆప్రికాట్ టోపే, 06 ఆప్రికాట్ టోపే. ఇది కూడా మమావర్త్ నుంచే. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం మెరూనిష్ న్యూడ్ అనమాట. అది పింక్ తీసుకున్నాను కదా, ఇది మెరూన్ తీసుకున్నా. సో ఇదనమాట ఈ థర్డ్ వన్. చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ సో నైస్. ఎక్కువ హడావిడి లేకుండా ఈ 2 కలర్స్ ఉంటే డే టు డే బేసిస్ మీద అన్ని అవుట్ఫిట్స్ మీదకి వచ్చేస్తుంది. నార్మల్గా మనకి పింక్స్ అండ్ బ్రౌన్స్ ఉంటే చాలు. సో ఐ లవ్ దిస్ టెక్స్చర్. సో మీరు కనుక కొంచెం డ్రై అవుట్ చేయని లిప్స్టిక్స్ గురించి చూస్తుంటే మాత్రం రీసెంట్వి చూపిస్తున్నాను కదా. సో ఈ 2 నేను మొన్న దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ మేకప్ రివల్యూషన్. ఎక్కువ కొనాను యాక్చువల్లీ, బట్ నాకు ఎందుకో ఈ మధ్య మొన్న చెప్పాను కదా పెళ్లి టైంలో కొన్ని లిప్స్టిక్స్ మిస్ప్లేస్ చేశానని. సో ఆ షేడ్స్ కోసం చూస్తూ ఇది కొన్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ మేకప్ రివల్యూషన్ బ్రాండ్. చూడడానికి బాగుంది, కొంచెం క్లాసిక్ ఉంది. అండ్ ఇది కూడా కొంచెం అఫోర్డబుల్, నాట్ లైక్ రియలీ ఎక్స్పెన్సివ్ బట్ కొంచెం కాస్ట్లీ. ఒక 700 800, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, 800 అని నేను అనుకుంటున్నాను, అంత అయింది అనుకుంటా. సో ఇది ఆ లిప్స్టిక్. అండ్ ఇది కూడా కొంచెం ఇందాక మమావర్త్ది చూసారు కదా, సో అలాంటి పింకే ఇది కూడా. కొంచెం స్వాచ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇది అండ్ మమావర్త్ది ఆల్మోస్ట్ ద సేమ్. కొంచెం డార్క్ ఉంది ఇది ఇప్పుడు నేను స్వాచ్ చేసింది. ఇది మమావర్త్ది, కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది కూడా అంతే, కొంచెం న్యూడిష్ పింక్లా ఉంది. బట్ ఇది చాలా బాగుంది. ఈ టెక్స్చర్ కూడా నాకు చాలా నచ్చింది, సేమ్ లైక్ మమావర్త్ వన్స్. బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. డే టు డే బేసిస్ మీద ఐ వుడెంట్ సజెస్ట్ ఇది. దీని షేడ్ వచ్చేసి రోజ్ మ్యూటెడ్ రెడ్ ఈ షేడ్. దిస్ ఇస్ ఫ్రమ్ మేకప్ రివల్యూషన్. సో మీకు కావాలి అని అంటే యూ కెన్ డెఫినెట్లీ బై ఇట్. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెఫోరాలో తీసుకున్నాను. దిస్ షేడ్ ఇస్ 07, 07 ఈ షేడ్. ఇది లైక్ డార్క్ బ్రౌన్ లిప్స్టిక్ అనమాట. నాకు యాక్చువల్లీ కలర్ నచ్చింది, బట్ మీకు స్వాచ్ చేసి చూపిస్తాను. సో ఇలా ఉంటుంది కలరు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, వెరీ డార్క్ షేడ్. బట్ ఏంటి అని అంటే ఇది టెక్స్చర్ అంత నచ్చలేదు, చాలా డ్రైగా ఉందన్నమాట. అంత క్రీమీగా లిప్ మీద స్వాచ్ అవ్వట్లేదు, కొంచెం డ్రై ఫీలింగ్ వస్తుందని చెప్పి ఎక్కువ వాడట్లేదు. అండ్ పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం కేకీలా అనిపిస్తుంది. సో ఐమ్ నాట్ యూజింగ్ ఇట్ మచ్.
బట్ ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ అయితే వాడొచ్చు. ఇది కొంచెం ఎక్స్పెన్సివే, సేమ్ నాకు తెలిసి ఆ మేకప్ రివల్యూషన్ది అంతే అనుకుంటా ఇంచుమించుది. దుబాయ్లో సెఫోరాలో తీసుకున్నా, బట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో మీకు కావాలంటే యూ కెన్ బై సెఫోరా నుంచి. దిస్ ఇస్ షేడ్ నంబర్ 07. నెక్స్ట్ మనము కొంచెం అఫోర్డబుల్ లైక్ మెబ్లిన్వి చూద్దాము. ఇవి చాలా కామన్గా అందరూ వాడుతూనే ఉంటారు నాకు తెలిసి. సో నేను కూడా యూజువల్గా బికాస్ ఇవి చాలా అఫోర్డబుల్ అండ్ డే టు డే బేసిస్ మీద మనం అందరం కూడా వాడుకోవచ్చు. ఇదైతే నేను కాలేజ్లో ఉన్నప్పుడు దిస్ ఇస్ లైక్ మై మోస్ట్ యూజ్డ్ లిప్స్టిక్. మెబ్లిన్ నుంచి 696 బర్గండీ బ్లష్ అనమాట. చాలా బాగుంటుంది షేడ్, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మీరు చూసుకుంటే. మంచి బ్యూటిఫుల్ రెడ్డిష్ మెరూన్లా ఉంటుంది. ఇక్కడ స్వాచ్ చేసాను చూడండి, చాలా మంచి కలర్. మీకు కనుక అఫోర్డబుల్ రేంజ్లో ఇలాంటి డార్క్ లిప్స్టిక్ చూస్తున్నారు అని అంటే యూ కెన్ డెఫినెట్లీ బై దిస్ వన్ ఫ్రమ్ మెబ్లిన్. ఇది చాలా అఫోర్డబుల్ అండ్ ఈ టెక్స్చర్ కూడా బాగుంటుంది, సేమ్ లైక్ మమా ఎర్త్ వన్స్. కాకపోతే ఇవి కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండవు, బట్ ఫర్ దిస్ ప్రైస్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ వన్, సేమ్ ఫ్రమ్ మెబ్లిన్ ఓన్లీ. ఇది షేడ్ వచ్చేసి 676 ఈస్ట్ విలేజ్ రోజ్ ఈ షేడ్. ఇది కూడా స్వాచ్ చేస్తా. ఇది కూడా మ్యూటెడ్ పింక్లా ఉంది, ఐ మీన్ మ్యూటెడ్, కొంచెం మ్యూటెడ్ పింక్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పింక్లా ఉంది. ఇది నేను ఎక్కువ వాడను యాక్చువల్లీ, నాకు అంత సెట్ అవ్వలేదు. ఇది కూడా యాక్చువల్లీ నేను రీసెంట్గా తీసుకున్నాను మమా ఎర్త్ వాటితో, బట్ నేను ఇది వేరే కలర్ ఎక్స్పెక్ట్ చేస్తే, ఐ మీన్ నాకు చూస్తే రెడ్లా అనిపించింది, బట్ వచ్చాక పింక్ అయింది. సో ఐ థాట్ ఓకే అని చెప్పి ఉంచేసా, బట్ నాకు అంత సెట్ అవ్వలేదు ఈ లిప్స్టిక్. చాలా ఫేర్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుందేమో. సో మీరు కనుక నా స్కిన్ టోన్లో ఉంటే ఐ వుడెంట్ సజెస్ట్ టు బై దిస్ కలర్. దిస్ ఇస్ 676 ఈస్ట్ విలేజ్ రోజ్. సో ఈ కలర్ కూడా ఓకే అండ్ అప్పుడప్పుడు మిక్స్ చేసి పెట్టుకోవచ్చు బేసికల్గా 2 డిఫరెంట్ కలర్స్తో. అలా అయితే ఇది బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏమో దిస్ వన్ ఇస్ 21 Moet. ఇది కూడా కొంచెం బాగానే వాడాను యాక్చువల్లీ, బ్రేక్ కూడా అయిపోయింది మీరు చూసుకుంటే. ఇది కూడా ఇంచుమించు ఇందాక నేను చూపించిన పింక్ లాగే ఉంటుంది, బట్ దిస్ ఇస్ లైక్ డిఫరెంట్, కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ కలర్. ఇక్కడ ఉంది, కంపారిటివ్లీ వాటితో కంపేర్ చేస్తే ఇదైతే డెఫినెట్గా కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఇది బాగుంటుంది డే టు డే బేసిస్ మీద. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ టెక్స్చర్ కొంచెం మనకి ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండదు. ఇది కూడా నేను ఇంతకుముందు ఎక్కువ వాడేదాన్ని, ఈ మధ్య ఎక్కువ వాడట్లేదు, కొత్తగా వచ్చాయి కాబట్టి. నా దగ్గర 4 ఉన్నాయి మ్యాక్వి. ఇవన్నీ నేను ఈ మధ్య అసలు కొనలేదు, ఇవన్నీ నేను ఎక్కువ వాడను కూడా, బికాస్ ఇవన్నీ ఎక్కువ న్యూడ్ కలర్స్ ఉన్నది. ఇదేమో 516 ప్లమ్ఫుల్ ఈ షేడ్ వచ్చేసి. ఇది కూడా సేమ్ ఇందాక పింక్ లాగే అనిపించవచ్చు మీకు, బట్ ఇది ఏంటంటే ఎక్కువ పిగ్మెంటేషన్ ఉండదు. ఇక్కడ స్వాచ్ చేశాను చూడండి, మీరు అన్నిటితో కంపేర్ చేస్తే దిస్ ఇస్ నాట్ రియలీ పిగ్మెంటెడ్. ఇది బాగా క్రీమీ అండ్ గ్లాసీ ఫినిష్లా ఉంటుంది. సో అందుకే నేను ఎక్కువ వాడను యాక్చువల్లీ ఈ షేడ్. ఎప్పుడో ఒకసారి అసలు లిప్స్టిక్ ఉందా లేదా అన్నట్టు వాడుకోవాలి అని అంటే యూ కెన్ ట్రై దిస్ న్యూడ్ షేడ్. బట్ ఈ టెక్స్చర్స్ బాగుంటాయి, మ్యాక్ టెక్స్చర్స్ చాలా బాగుంటాయి, బట్ కలరే నాకు అంత నచ్చలేదు. అగైన్ ఇది కూడా నాకు యాక్చువల్లీ అప్పట్లో షేడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియదు, ర్యాండమ్గా ఆర్డర్ చేశాను అనమాట. ఇలా వింత వింత షేడ్స్ అన్నీ వచ్చాయి. ఇది కూడా ఒక డిఫరెంట్ బ్రౌన్. ఇదైతే నాకు అస్సలు నా స్కిన్లోనే కలిసిపోయింది, మీకు ఇక్కడ స్వాచ్ చేసి నాకు అనిపించదు, నా లిప్స్ మీద కూడా అంతే, పెట్టుకున్నా అసలు ఏం కనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను అసలు ఇది ఎక్కువ వాడలేదు, చూస్తే కొత్తగా ఉంది. ఇంకా ఇది కూడా వేరే వాటితో మిక్స్ చేసి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. సో ఈ షేడ్ వచ్చేసి 828 బేర్. మీరు నా స్కిన్ టోన్లో ఉంటే ఇది కొనుక్కోకండి. నెక్స్ట్ వచ్చేసి 109 ఫాస్ట్ ప్లే. ఈ షేడ్ కూడా ఇందాక షేడ్ లాగే ఉంది, ఇంచుమించు ఆల్మోస్ట్ ద సేమ్. ఇందాక షేడ్ ఇది స్వాచ్ చేసినా కూడా ఆల్మోస్ట్ నాకైతే సేమే ఉంది. ఇక్కడ స్వాచ్ చేసాను చూడండి, ఆల్మోస్ట్ ద సేమ్, నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. సో ఈ టెక్స్చర్స్ అయితే బాగుంటాయి. సో మ్యాక్ మీరు కొంచెం కలర్స్ బాగా చూస్ చేసుకోండి. అండ్ ఇదేమో మ్యాక్ మినీ అనమాట, చిన్ని లిప్స్టిక్. నాకు ఇలా మినీస్ అంటే చాలా ఇష్టం. అండ్ చెప్పాలంటే ఇలాంటివి కొనుక్కోవడమే బెటర్, బికాస్ మనం ఫుల్ లిప్స్టిక్ నాకు తెలిసి వాడడం అనుకుంటా. ఇలా చిన్న చిన్నది తీస్తే డిఫరెంట్వి కూడా ట్రై చేయొచ్చు అండ్ కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో వస్తాయి. సో నేను ఈ మినీది కొనుక్కున్నాను. ఇది కూడా మంచి పింక్ అనమాట. సో ఇక్కడ కొంచెం రెడ్డిష్ పింక్లా ఉంటుంది. ఇక్కడ లాస్ట్ వన్ ఇది బాగుంటుంది. ఈ షేడ్ వచ్చేసి 603 దీవా ఈ షేడ్.
సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ మంచి పింకిష్ రెడ్ అంటే యూ కెన్ డెఫినెట్లీ బై దిస్. ఇది మినీ. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ లిప్స్టిక్స్కి వెళ్దాము. సో దీస్ 4 ఆర్ ఫ్రమ్ హుడా బ్యూటీ. ఇవి నేను చాలా ఎక్కువ వాడేదాన్ని ఇంతకుముందు. ఐ యూస్ టు బీ అ మ్యాట్ ఫినిష్ లవర్. ఇంతకుముందు బాగా ఎక్కువ మ్యాట్ నా ప్రీవియస్ ఫొటోస్ చూసి ఎక్కువ మ్యాట్ ఫినిష్లోనే చూసుంటారు. సో అప్పుడు ఎక్కువ ఇవి వాడేదాన్ని. ఇవి ఏంటి అని అంటే వన్స్ ఇన్ ఎ వైల్ వాడితే బాగానే ఉంటుంది. అండ్ డే టు డే బేసిస్ ఏంటి అని అంటే ఇవి చాలా డ్రై అవుట్ చేస్తాయి మన లిప్స్ని. సో ఇవి లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటాయి యాక్చువల్లీ హుడా బ్యూటీవి. సో కొంచెం ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది కొని, అందుకే కొంచెం చూడడానికి కూడా పాతగా అయిపోయాయి. బట్ లెట్ స్టార్ట్ విత్ దిస్ వన్. ఇంతకుముందు రెడ్ అంటే ఇదే వాడేదాన్ని, ఐ మీన్ రెడ్డిష్ బ్రౌన్ అంటే ఇదే వాడేదాన్ని. కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బాగుంటుంది ఈ కలర్. దిస్ కలర్ ఇస్ ఫేమస్, హుడా బ్యూటీ ఫేమస్ అనమాట. బ్యూటిఫుల్ రెడ్డిష్ బ్రౌన్ కలర్. సో ఇలా చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. బట్ డ్రై అవుట్ చేస్తుంది లిప్స్ని, చాలా డ్రై ఫీలింగ్ వస్తుంది. ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఏం కాదు, బాగానే ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం మెరూన్ షేడ్స్లో ఉంటుంది, ఎక్కువ పింకిష్ రెడ్లా ఉండదు. ఇది కూడా దీని షేడ్ వచ్చేసి విక్సెన్, VIXEN. ఇది కూడా సేమ్ ఫ్రమ్ హుడా బ్యూటీ. ఈ రెండు ఇవి కూడా నేను చాలా వాడేదాన్ని. ఇది వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి బాగుంటుంది. కొంచెం బ్రౌన్ చాక్లెటిష్ కలర్లా ఉంటుంది. ఇక్కడ స్వాచ్ చేసాను, ఇలా ఉంటుంది. సో ఇది కూడా మంచిది. అండ్ అగైన్ పింక్, నా దగ్గర పింక్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా, నేను కూడా ఇప్పుడే రియలైజ్ అయ్యాను. దిస్ ఇస్ మెటీరియల్ గర్ల్ షేడ్ వచ్చేసి. ఇది కూడా బ్యూటిఫుల్ పింక్. ఇది కూడా అగైన్ వెస్టర్న్కి బాగానే ఉంటుంది, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీద కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ పింక్ ఇది అయితే. మ్యాట్ ఫినిష్ ఇది పక్కా. ఇలా పెట్టుకుని ఒక 2 minutes గ్లాసీ అనిపిస్తుంది, బట్ ఈవెన్చువలీ మ్యాట్ అవుతుంది. ఈ థర్డ్ వన్. ఓకే, సో ఇవైతే నా హుడా బ్యూటీ నుంచి లిప్స్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి క్లినిక్. క్లినిక్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ బ్రాండ్. అంటే స్కిన్ కేర్ బాగుంటుంది ఈ బ్రాండ్లో, బట్ లిప్స్టిక్స్ కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా. ఇవి లిప్స్టిక్స్ కంటే మోర్ లైక్ లిప్ గ్లాస్లా ఉంటాయి అన్నమాట. లిటిల్ టింట్ ఉంటుంది. ఇది చూస్తే ఆల్మోస్ట్ కాదు, అయిపోయింది. దిస్ ఈజ్ లైక్ మోస్ట్ యూజ్డ్ అనమాట. ఇది ఏంటంటే నార్మల్గా ఎప్పుడైనా సడన్గా బయటకు వెళ్ళాలంటే జస్ట్ ఇది పెట్టేసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇది ఎందుకంటే ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది, ఏదో మన లిప్స్లా, ఐ మీన్ చాలా న్యాచురల్ ఫినిష్ ఉంటుంది, గ్లాసీ ఫినిష్ ఉంటుంది. సో అందుకే ఇది చాలా నా ఫేవరెట్ యాక్చువల్లీ. ఇది ఇంకొకటి కొనుక్కోవాలి ఇన్ఫ్యాక్ట్. ఈ షేడ్ వచ్చేసి A58 ఫ్రమ్ క్లినిక్. సో ఇవన్నమాట. ఇక్కడ నాకు స్వాచ్ చేయడానికి కూడా అయిపోయింది, స్వాచ్ చేయలేను. బట్ మంచి టింట్ వచ్చి మంచి గ్లాస్లా ఉంటుంది, మాయిశ్చరైజ్డ్గా ఉంటాయి మన లిప్స్ పెట్టుకున్నప్పుడు. సో అందుకే నేను ఇది ఎక్కువ వాడతాను. సో మీరు కూడా ఇలాంటి దానికోసం చూస్తుంటే బై దిస్. ఇది ఎక్స్పెన్సివే బట్ చాలా రోజులు వస్తుంది. సో యా, సేమ్ ఇందులోనే ఇంకొక షేడ్ అనమాట. ఇది కొంచెం మంచి రోజ్ పింక్ లాగా. ఈ షేడ్ వచ్చేసి A98, కొంచెం డిఫరెంట్ పింక్. ఇది ఇంకా ఉంది. ఓకే, సో ఇది ఏంటంటే ఇంకా అసలు మీకు కనిపించదు చూడండి, ఆల్మోస్ట్ ఏదో లిప్స్ మీద జస్ట్ మనకి ఏదో ఉన్నట్టు ఉంటుంది అంతే. చాలా న్యాచురల్ ఫినిష్ వస్తుంది ఇది పెట్టుకుంటే. మీరు కనుక ఇలాంటి లిప్స్టిక్స్ గురించి చూస్తే యూ షుడ్ డెఫినెట్లీ బై దిస్. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇవి కూడా నేను ఆన్ రెగ్యులర్ బేసిస్ వాడుతూ ఉంటాను. స్మాష్ బాక్స్ లిప్స్టిక్ అనమాట. ఇది నా ఫేవరెట్ ఉంటుండే. ఇది యాక్చువల్లీ సెకండ్ వన్. ఒకటి ఆల్రెడీ డ్రై అవుట్ అయిపోయింది, యాక్చువల్లీ అయిపోలేదు, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఎందుకు డ్రై అవుట్ అయిందో. మొత్తం లిప్స్టిక్ అంతా డ్రై అవుట్ అయిపోయింది. ఇది కూడా మంచి పింక్. చెప్పాలంటే ఇది కూడా ఆల్మోస్ట్ డ్రై అవుట్ అయిపోయింది, చాలా రోజులు అయింది వాడి. సో యా, ఐ వుడెంట్ సజెస్ట్ ఈ లిప్స్టిక్, ఎందుకంటే కలర్ అదంతా బాగుంటుంది కానీ చాలా ఫాస్ట్గా డ్రై అవుట్ అయిపోతుంది. సో ఐఎమ్ నాట్ షూర్ ఈ టెక్స్చర్ ఏంటో. ఇది కూడా మ్యాట్ ఫినిషే. సో ఆల్మోస్ట్ డ్రై అవుట్ అయిపోయింది. ఇలా ఉంది. నా ఫేవరెట్ యాక్చువల్గా ఇది, కానీ ఊరికే డ్రై అవుట్ అయిపోయినా ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా, 1800 అలా ఉంది. సో ఫర్ దిస్ ప్రైస్ ఇలా అవడం ఇస్ నాట్ గుడ్ కదా. అండ్ ఈ షేడ్ వచ్చేసి గర్ల్ గ్యాంగ్, స్మాష్ బాక్స్ నుంచి గర్ల్ గ్యాంగ్. మీకు పర్లేదు అని అనుకుంటే యూ కెన్ బై ఇట్. కొంచెం మిన్నీస్లో ఏమైనా ఉంటే చూడండి టు ట్రై. నెక్స్ట్ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ లిప్స్టిక్స్ అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ Estee Lauder. Estee Lauderలో లిప్స్టిక్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది ఒక్కటే ఉంది నా దగ్గర. ఇదైతే బ్రైట్ రెడ్. ఇంకా ఇది ఒక్కటి యాక్చువల్లీ ఇది ఒక్కటే నాకు అంత సెట్ అవ్వదు, మరీ టూ బ్రైట్ అనిపిస్తుంది. నేను వేరే వాటితో మిక్స్ చేసి పెట్టుకుంటా. బట్ ఇఫ్ యూ లుకింగ్ ఫర్ లైక్ బ్రైట్ రెడ్ వన్, ఇది చాలా బాగుంది. టెక్స్చర్ అయితే చాలా బాగుంటుంది Estee Lauderది. సో ఈ రెడ్ అనమాట. ఈ షేడ్ వచ్చేసి 310 బార్ రెడ్. 310 బార్ రెడ్ ఈ షేడ్ ఫ్రమ్ Estee Lauder.
సో ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ బై. చూడండి లైక్ బ్రైట్ రెడ్ ఇదైతే. దిస్ ఇస్ ఫ్రమ్ జివాన్చే. ఇది కొంచెం కాదు, చాలా ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. ఇది నేను యూకేలో కొనుక్కున్నాను. సో మనకి వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటివి కొనుక్కోవాలని ఉంటుంది కదా. సో ఐ థాట్ వై నాట్ ట్రై అన్నట్టు. ఇలాంటివి ఎక్స్పెన్సివ్ కొంటున్నప్పుడు నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయను, మనకి సూట్ అయ్యే కలర్సే తీసుకుంటాను. సో దిస్ ఈజ్ లైక్ బ్యూటిఫుల్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. టెక్స్చర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంత కాస్ట్ పడుతున్నందుకు. సో ఇఫ్ యూ సీ ఇది కూడా ఇలా బ్యూటిఫుల్ మెరూనిష్ కలర్. ఇది 333. 333 షేడ్ వచ్చేసి చూడ్డానికి చాలా బాగుంది కదా. దిస్ ఈజ్ ఫ్రమ్ డియోర్ యాక్చువల్లీ. ఇది కూడా పింకిష్ బ్రౌన్లా, పింకిష్ రెడ్లా ఉంటుంది యాక్చువల్లీ. ఇలా ఉంటుంది షేడ్. ఇది కూడా ఎక్స్పెన్సివే బట్ కైలీ లిప్స్టిక్స్. ఇంతకుముందు నాకు కైలీ లిప్స్టిక్స్ అంటే ఒక క్రేజ్ ఉండేది, అబ్బా కొనుక్కోవాలి అని చెప్పి కొనుక్కున్నా. బట్ ఇంక దాని తర్వాత నుంచి ఇంకేది కొనుక్కోలేదు. యూజువలీ కైలీ లిప్స్టిక్స్కి ఏంటి ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ ప్యాకేజింగ్. ఐ మీన్ వీళ్ళ ప్యాకేజింగ్ అండ్ వీళ్ళ లిప్స్టిక్ స్మెల్ చాలా బాగుంటుంది. ఏదో సేమ్ ఐస్ క్రీమ్ స్మెల్లా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. అంటే మోర్ దెన్ లిప్స్టిక్స్ నాకు స్మెల్ చాలా ఇష్టం. ఇది కూడా కొన్ని చాలా రోజులు అయిపోతుంది. ఐ మీన్ ఎక్స్పైరీ కూడా అయిపోయి ఉండొచ్చు, నేను అసలు రీసెంట్గా వాడట్లేదు. ఇది షేడ్ వచ్చేసి మ్యారీజో. ఇది కూడా బ్రైట్ రెడ్. ఇదైతే నా ఫేవరెట్ కలర్, చాలా బాగుంటుంది. ఈ రెడ్ పెట్టుకున్న అంత మనకి పెద్ద ఏదో ఇట్లా కొట్టినట్టు తెలియదు. ఇక్కడ ఉంది చూడండి, చాలా బాగుంటుంది. క్రీమీ టెక్స్చర్ ఇవి. దిస్ ఈజ్ లైక్ రియలీ గుడ్ వన్ రెడ్ లిప్స్టిక్స్లో కైలీ నుంచి. అండ్ అగైన్ ఇది కొంచెం న్యూడ్ కైండ్ ఆఫ్ లిప్స్టిక్. ఇది కూడా నేను ఎక్కువ వాడను, డిఫరెంట్ షేడ్ ఉంటుంటా. బాయ్ అనమాట ఈ షేడ్. ఇది కూడా స్మెల్ కోసమే, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ న్యూడ్ లిప్స్టిక్. నాకు అంత సెట్ అవ్వదు, ఇది కొంచెం గ్లాసీ ఫినిష్ ఇవన్నీ. సో నేను వేరే వాటితో వాడతాను. అసలు ఈ లిప్స్టిక్ ఎందుకు తీసుకున్నానో తెలీదు, ఇది వేరేలా వస్తుందేమో అని చెప్పి తీసుకున్నా. బట్ ఈ పింక్ అయితే అస్సలు నా మీదకి బాగాలేదు. ఈ షేడ్ వచ్చేసి సే నో మోర్. మీరు నా స్కిన్ టోన్లో ఉంటే తీసుకోకండి, చాలా ఫేర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇది చాలా లైక్ టూ బ్రైట్ పింక్. ఇది నేను అసలు లీస్ట్ యూజ్డ్ లిప్స్టిక్. ఇదైతే ఎక్కువ వాడను, బట్ వేరే వాటితో ఎప్పుడైనా మిక్స్ చేసి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్ నుంచి ఇందాక చూపించడం మర్చిపోయాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇది చాలా వెరీ మ్యూటెడ్ లిప్ షేడ్ లా ఉంటుంది. కొంచెం గ్లాస్ మ్యాట్ ఫినిష్ ఇది ఇలా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కలర్. నాకు చాలా నా ఇష్టం ఈ కలర్. ఇక్కడ స్పాట్ చేసిన చాలా బాగుంటుంది. ఈ షేడ్ వచ్చేసి టాప్డ్ విత్ బ్రాండీ. సో ఇది నా ఫేవరెట్ టెక్స్చర్ అండ్ ఆల్సో కలర్ కూడా బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డెఫినెట్లీ బై దిస్ వన్. నెక్స్ట్ ఈ మధ్య లిప్ గ్లాస్ మీద కొంచెం పిచ్ వచ్చిందనమాట సడన్గా, అందుకే ఎక్కువ ఇప్పుడు లిప్ గ్లాసెస్ చూపిస్తాను. ఇది డాట్ అండ్ కీ నుంచి. దీన్ని డ్రాబ్యాక్ ఏంటి అని అంటే ఇది ఇలా లిడ్ ఓపెన్ చేసి ఇక్కడ అంతా ఓపెన్ ఉంటుంది. సో ఇది పెట్టుకోవడానికి ఎవ్రీ టైం ప్రాబ్లం. మనకున్న లిప్స్టిక్ అంతా దీనికి అంటడము, ఇదంతా వెరీ నాట్ యూజర్ ఫ్రెండ్లీ ఈ ప్యాకేజింగ్. సో ప్యాకేజింగ్ వల్ల నేను అసలు ఇది ఎక్కువ వాడట్లేదు. బట్ టెక్స్చర్ అదంతా ఓకే, నాట్ లైక్ సూపర్ గుడ్. ఈ షేడ్ వచ్చేసి కోకోమెంట్. కొంచెం రెడ్డిష్లో ఒకటి, పింకిష్లో ఒకటి తీసుకున్నా. ఇది చెర్రీ పాప్. సో ఈ 2 లిప్ గ్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 గ్లాసెస్. ఇది కూడా సేమ్ రష్యాకి వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఇదేదో సమ్ లోకల్ బ్రాండ్, అంత ఫేమస్ బ్రాండ్ అయితే కాదు. ఇది యాక్చువల్లీ క్లియర్ గ్లాస్, బట్ నేను లిప్స్టిక్ మీద పెట్టుకొని దీన్ని ఇలా పింక్ చేస్తాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. లిప్స్టిక్స్ మీద గ్లాస్లా పెట్టుకుంటే, మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్స్ మీద గ్లాస్లా పెట్టుకుంటాను. సో దట్ మనకు ఆ ఫినిష్ వస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా కొంచెం మెరూనిష్ గ్లాస్ లాగా. ఫైనల్లీ ఇది చూసారా, ఎంత క్యూట్ ఉంది కదా, ఐస్ క్రీమ్ లాగా. ఇది కూడా నేను అక్కడే కొన్నాను, రష్యాలోనే కొన్నాను. ఈ షేప్ నచ్చి కొన్నా బేసికల్గా. ఇది కూడా లిప్ గ్లాస్ అనమాట. ఇలా ఉంటుంది, ఇలా క్యూట్గా ఉంది. నాకు ఇలా క్యూట్ స్టఫ్, మినీ స్టఫ్ అంటే చాలా ఇష్టం. సో అందుకని తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ నా లిప్స్టిక్స్ అన్నీ చూపించేసాను మీకు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే, నా దగ్గర ఎక్కువ
ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ కలర్ లిప్స్టిక్సే ఉన్నాయి. బట్ పెట్టుకున్నప్పుడు మనకు డెఫినెట్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఐ హోప్ నేను మీకు డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో డిఫరెంట్ కలర్స్ లిప్స్టిక్స్ చూపించాను అని అనుకుంటున్నాను. అండ్ ఇందులో నా దగ్గర ఉన్నంత వరకు లింక్స్ మీకు ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను దేనిదైనా షేడ్ చెప్పడం మర్చిపోయా ఉంటే కింద అడగండి, డెఫినెట్గా నేను షేడ్ నేమ్ చెప్తాను. అండ్ నా స్వాచెస్ మీకు క్లియర్గా కనిపించాయో లేదో కూడా ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. ఐఎమ్ సో సారీ మీకు క్లియర్గా అర్థం అవ్వకపోతే. బట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే, నాకైతే చాలా ఇష్టం నా లిప్స్టిక్స్ కలెక్షన్. యా, మీకు కూడా నచ్చితే కింద కామెంట్ చేయండి. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకెలాంటి వీడియోస్ కావాలి మీకు? చాలామంది చూస్తున్నారు కానీ అసలు వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అందుకే మనకు రీచ్ కూడా తగ్గిపోతూ వస్తుంది. సో ప్లీజ్ మీరు చూస్తుంటే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దానివల్ల ఇంకో కొంతమందికి తెలుస్తుంది నా వీడియోస్ గురించి. సో దట్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనం పెద్ద ఫ్యామిలీ అయిపోతాం. ఇంకా మీరు అడిగిన వీడియోస్ కూడా అన్నీ వచ్చేస్తాయి. అండ్ యా, ఇంకేం వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తాను. అండ్ ముందు ముందు మన ఛానల్లో ఇంకా చాలా ఎగ్జైటింగ్ వీడియోస్ రాబోతున్నాయి. ఇప్పుడే రివీల్ చేయను, బట్ రోహిత్స్ బర్త్డే ఈస్ కమింగ్ వెరీ సూన్. సో ఆ రోజు ఒక మంచి పెద్ద ప్లానే ఉందన్నమాట. సో అదంతా మీకు ముందు ముందు తెలుస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్. దట్స్ ఇట్. ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బాయ్ ఎవ్రీవన్.